తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, మీరు చూస్తున్న సుమన్ టీవీ. నేను మీ కీర్తి. నాతో పాటు బాలచంద్ర శర్మ గారు ఉన్నారు. నమస్తే గురుగారు. నమస్కారం. గురుగారు, ఏలినాటి శని ప్రభావం కొన్ని రాశుల వారికి స్టార్ట్ అయింది, కొన్ని రాశుల వారికి దిగుతుంది, ఎక్కుతుంది, అలా చెప్తూ ఉన్నారు కదా. సో ముఖ్యంగా ఏ రాశుల వారికి ఈ ఏలినాటి శని ప్రభావం కలిసి రానుంది, కలిసి రాకుండా ఉంది? కలిసి వచ్చే వాళ్ళకి మనం ట్రిగ్గర్ చేస్తేనే కదా గురుగారు, మీరు కూడా ఎప్పుడు చెప్తూ ఉంటారు, మనం మాటల్లో కూడా చాలాసార్లు అంటూ ఉంటాం, టైం బాగాలేదు, టైం కలిసి వస్తే అన్నీ కలిసి వస్తాయి అని. అంటే అది మనకు తెలియాలి కదా, దాన్ని ట్రిగర్ చేసుకుని ఆ దారి మనం వేసుకుంటే మనకు పనికి వస్తుంది, లేదా పనికి రాకుండా పోతుంది. సో అది ఏ రాశుల వారికి ఎలా కలిసి వస్తుంది తెలుసుకుందాం. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. మనకు చాలా మందికి ఫస్ట్ ఆఫ్ ఆల్ శని అంటేనే భయపడము, శనిని ఒక తిట్టడానికి వాడేటువంటి పదంగా మార్చడం లాంటివి జరిగినాయి. శని అనేటువంటి గ్రహం ఏదైతే ఉందో శివుడి యొక్క సంభవంతో జన్మించినటువంటి వాడు, శివాంశ సంభూతుడు ఆయన. అందుకని శనేశ్వరుడు, ఏచ్చరము అంటే మందంగా నడిచేవాడు, శనేశ్వరుడు అని అంటే ఈశ్వర స్వరూపంగా కొలిచేవాడు. రుద్రుడు ఎలా అయితే అస్సలు కనికారం లేకుండా ప్రాణాలు తీసేవాడు హరుడు, ప్రాణాలు ఇచ్చేవాడు హరి అని అంటూ ఉంటుంది. హరము అంటే తీసేవాడు, అందుకే ఆయన శ్మశానంలో ఉంటాడు అంటారు కదా. అలాగే శనికి కూడా నో దయ నో జాలి. ఎక్కడ దయాజాలి చూపిస్తాడంటే ఎక్కడైతే మన కర్మ ఫలాలను మనం పర్ఫెక్ట్గా పాటిస్తామో అప్పుడు శని మనకి ఇచ్చేటువంటి రిజల్ట్స్ ని తగ్గించడం కానీ పెంచడం కానీ చేస్తాడు. అందుకని కర్మ ఫలదాత అంటారు. అంటే బ్రహ్మదేవుడు రాస్తాడు ఎలా అంటే, కీర్తి గారికి డబ్బులు రావాలి అని రాశాడు అనుకోండి, ఎన్ని డబ్బులు రావాలో రాయడు. మీకు కారు కొనుక్కోవాలంటే ఏ కారు కొనుక్కోవాలో రాయడు, కేవలం సిచ్యువేషన్ మాత్రమే రాసి విడిచిపెడతాడు. క్వాలిటీ అండ్ క్వాంటిటీ డిసైడ్ చేసేది ప్యూర్లీ శని మాత్రమే. సో ఏం చేయాలి అని అంటే, మనకు వీలైనంత వరకు మనం ధర్మం పాటించాలి. ఇప్పుడు ఉదాహరణకు మనకు ఎవరన్నా మన దగ్గరికి వచ్చి ఆకలేస్తుందండి అన్నం పెట్టండి అని అంటే డబ్బులు ఇవ్వద్దు, అన్నమే పెట్టించాలి. తీసుకునే వాళ్ళు ఎవరు గురుగారు ఈ రోజుల్లో? ఎందుకు లేరండి, అసలు డబ్బులే కావాలని. నిన్ననే నేను ఒకళ్ళకి అలా అంటే అన్నం అంటే చెప్పకూడదు కానీ ఇలాంటివి చేసి నేను చెప్తున్నాను, అంటే అన్నం డబ్బులే ఇవ్వాలా, అన్నం పెట్టినా ఓకేనా అంటే ఏదో ఒకటి మతిస్థిత లేదు, పాపం ఆకలి బాగేస్తుంది, తీసుకెళ్ళి ఇస్తే తింటుంటే అసలు ఎలాగో అనిపించింది అనమాట. కాబట్టి నోరు లేని జీవికి ఇంత ఒక కుక్క మన చుట్టే తిరుగుతుంది, దానికి మనకి ఏదో రుణం ఉంది ఏ జన్మలోనూ, అది తీర్చరా బాబు అని తిరుగుతుంది, దానికి ఇన్ని బిస్కెట్లు ఏంటి సరిపోతుంది. ఎండకు ఎన్ని పక్షులు బాగా విలువెల్లాడుతున్నాయి, వాటికి ఇన్ని వాటర్ పెట్టండి నీడలో, ఇంత గింజలు వేయండి, అంతకుమించి ఇంకేముంటుంది పూజ, అంతకుమించి ఇంకేముంటుంది దానం. కాబట్టి మనం ధర్మాలు ఇవన్నీ కూడా మన ధర్మశాస్త్రంలో చెప్పినటువంటివి అన్నీ కూడా ఏంటంటే, పంచభూతాలని ప్రేమించు, పంచభూతాలని ఆరాధించు, పంచభూతాలని దాచిపెట్టు, వృధా చేయకు, గాలిని కలుషితం చేయకు, నీటిని వృధా చేయకు, ఆకాశాన్ని అశ్రద్ధ చేయకు. అంటే హోమా లాంటివి చేయాలి, పిచ్చి పిచ్చి ప్లాస్టిక్ కాగితాలు కాలబెట్టకూడదు, దానివల్ల ఆకాశం ఖరాబ్ అవుతుంది. భూమిని అతిగా తవ్వకు. ఒక మనిషి జీవించాలి అని అంటే అతని కుటుంబానికి సరిపోతుందండి, కానీ 21 అంతస్తులు వేసి దానికి 10 అంతస్తులు లోతుకు తవ్వితే ఆ బిల్డింగ్ ఎన్ని రోజులు ఉంటుంది? అంతమందికి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? ఎంతవరకు ఇస్తున్నాయి? భూమి కూడా ఎంతవరకు నీళ్ళు ఇస్తుంది? కాబట్టి పంచభూతాల్లో ఏ ఒక్కటి డిస్ట్రాయ్ అయినా పూర్తిగా మన భూమి నాశనం అవుతుంది. శని ఇవన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. ఇందులో భాగంగా ముఖ్యంగా కుంభరాశి వారికి, మకర రాశి వారికి, అలాగే మీన మేష రాశి వారులకు ముఖ్యంగా, మిగిలినందరికీ కూడా అర్ధాష్టమం ఉంటుంది, అష్టమ శని ప్రభావాలు ఉంటాయి, సర్జరీస్ ఉంటాయి, ఆపరేషన్స్ ఉంటాయి, యాక్సిడెంట్స్ లాంటివి ఉంటాయి, దాటి నుంచి బయటపడతారు, ఇంట్లోనే జారి కింద పడిపోయి ఫ్రాక్చర్ లాంటివి అవుతాయి. ఇవన్నీ కూడా అష్టమ శని ప్రభావాల వల్ల వచ్చేటువంటివి జరుగుతాయి. ఏలిన నాటి శని ప్రభావం ఏంటంటే, బంగారపు ముద్దని ఒక మెటల్ గా మార్చేటువంటి ప్రక్రియ. మనం బంగారం, ఆ విషయం మనకు తెలీదు, శనికి తెలుసు. దాన్ని ఏం చేస్తాడు? కాలుస్తాడు, మోల్డ్ చేస్తాడు, తీగలో వేస్తాడు, చుడతాడు. నువ్వు నక్లెస్ అవుతావా, రింగ్ అవుతావా నీకు కూడా తెలియదు. సో మనల్ని అలా మోల్డ్ చేసి, అందుకని ఏలినాటి శని ప్రభావం ఉన్నప్పుడే ముఖ్యంగా పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతాయి, ఇష్టం లేకున్నా పెళ్లి చేసుకుంటారు, చాలా బాగా హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తారు. పిల్లలు కాని వాళ్ళకి మీరు నమ్మరండి, 8-9 సంవత్సరాలు అవుతుంది పిల్లలు లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళకి. ఏలినాటి శని ప్రభావంలో వాళ్ళకి పిల్లలు అయ్యారు 9 సంవత్సరాల తర్వాతకి. సో ఏది ఎప్పుడు ఎలా ఇవ్వాలనేది ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది.
మనం జస్ట్ ఏంటంటే నిమిత్త మాత్రులము, వీలైనంత వరకు మన కర్మఫలాన్ని మనం ధర్మంగా పాటించాలి. దాంట్లో ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశి మీనరాశి వారికి ఏదైతే ఉందో రీసెంట్గా మన దాంట్లోనే పెట్టినప్పుడు కింద కొంతమంది కామెంట్ చూసాం. నా ఒక్కడికే అనుకున్నా బ్రో, అందరి పరిస్థితి ఇలాగే ఉందా, మనందరిది ఒక యూనియనా, ఈ కుంభరాశి వారికి మారదా, ఈ మకర రాశి వారికి మారదా అంటే నాకు ఇంత బాధ వేసిందనంటే వాళ్ళంతా ఇదైపోతున్నారు, అదే మా పరిస్థితి ఇంతేనా ఇక మారదా అంటే షష్టగ్రహ కూటమి ఎఫెక్ట్ ఇప్పటి వరకే కూడా ఎన్ని వీడియోలు మెయిన్ చేసినా కూడా అంటే లోపల ఎక్కడ అందరికి ఒకటేలాగా ఉంటుందా, వాళ్ళ వాళ్ళ కర్మ గోచరం ఇంకా వాళ్ళ వాళ్ళ ఇండివిజువల్ జాతకాల వల్ల అది డెఫినెట్గా మారుతుంది కదా, ప్లస్ ఆర్ మైనస్ అనుకునే వాళ్ళం. కానీ గురుగారు చాలా వరకు నెగిటివే వింటున్నాం. ఎక్కడ ఏ ఇంట్లో నుంచి కూడా ఒక పాజిటివ్ న్యూస్ అంటూ చాలా రేర్గా, అది కామన్ అంటే పెళ్లి కామన్ జరగాల్సింది అట్లాంటి న్యూస్ తప్ప ఇంక్లూడింగ్ నాతో సహా మా పర్సనల్ లైఫ్ లో ప్రతి ఒక్కరు ఇప్పుడు మన సుమన్ టీవీకి వచ్చే గురుగారుల దగ్గర నుంచి కూడా అందరి దగ్గర నుంచి అందరికీ ఎఫెక్ట్ ఉంటుంది. ఎవరు మీరు మన దగ్గరకు వచ్చే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఏ పూజ చేసినా కూడా మన రాశులు అవి తెలిసిండు కాబట్టి కాల్ చేసి అమ్మ ఇప్పుడు బాగాలేదు ఇప్పుడు చూసుకోండి, బికాస్ అందరికీ ఎఫెక్ట్ అవుతుంది. మేబీ అది యుద్ధం వల్ల కావచ్చు, ఇంకా దేని వల్ల అయినా కావచ్చు, కానీ ఈసారి మాత్రం 100% ప్రూవ్ అవుతుంది. అందరూ తప్పించుకోవాల్సింది. మనకి ఒకటండి, చీకట్లో లైట్ స్విచ్ చేయడానికి వెళ్ళినప్పుడు పరిస్థితి ఎలా ఉంటది, ఒకటి నొక్కపోయి ఒకటి నొక్కుతాం, రాంగ్ స్విచ్ నొక్కుతున్నాం అంతే. మనం ఏంటంటే సరైనటువంటి స్విచ్ నొక్కితే, సరైనటువంటి పని చేస్తే ఈ ప్రాబ్లం నుంచి బయటపడవచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ గోవు గాసం అంటే గోవుకి గాసం ఇవ్వడం, దానికి కొంచెం గడ్డి ఇవ్వడం. చాలా దేవాలయాలు ధర్మంగా పురాతనమైన దేవాలయాలు బాగా పూజలు జరిపించాలని మోటోతో నుండి డబ్బు లేక, అంతెందుకండి దీపారాధనకు కూడా నోచుకొని దేవాలయాలు మన ఓల్డ్ సిటీలో, మన పహాడీ షరీఫ్ లాంటి ఏరియాస్లో ఉన్న దేవాలయాలు, అక్కడ దాకా అర్చక స్వాములు కూడా వెళ్ళి పూజ చేసి రావడానికి వీళ్ళని కొన్ని ఏరియాస్ ఉన్నాయి. అంటే చాలా ఎత్తులో ఉండడం, చాలా రిస్కీతో కూడుకున్నటువంటి దారులలో వెళ్ళి దీపారాధన కూడా చేయకుండా వచ్చేటువంటి వాళ్ళు ఉన్నారు. అలాంటి చోట వీలైతే మనమన్నా వెళ్ళి దీపారాధన చేయాలి. ఒక దేవాలయం ఉంది, బాగా శిథిలావస్థలో ఉంది, దీపం కూడా పెట్టలేదు, మనకు అర్థం అవుతుంది, మనం వెళ్ళాంగా, మన వంతు మనమైతే వెళ్ళాంగా, వెళ్ళి ఒక ఆయిల్ డబ్బా తీసుకెళ్ళి దీపారాధన చేయండి. అక్కడ చాలా మంచి ప్రతిఫలం వస్తుంది. అక్కడ దీపానికి నూనె పెట్టేసి రండి. ఎవరైనా సరే, ఇప్పుడు మనకి ఇస్కాన్ లాంటి దేవాలయాలు ఉన్నాయి, వాళ్ళు ప్రతి ఆస్పీషియస్ డేస్కి, అంతెందుకు ఇవాళ వైశాఖ పౌర్ణమికి కూడా అక్కడ అన్నదానాలు చేస్తున్నారు. నువ్వు ఎక్కడికి వెళ్ళి చేయలేవు, వాళ్ళకి తెలుసు ఎవరు నీడీస్ ఉన్నారు, ఎవరి పరిస్థితులు బాగాలేదు, వాళ్ళు వెళ్ళి అన్నదానాలు చేస్తున్నారు. డొనేట్ చేయండి. మీరు 500 అయితే 500 డొనేట్ చేయండి, వాళ్ళు తీసుకొని వాళ్ళు అన్నదానం పెడతారు. ఎంతో కొంత పుణ్యం మనకు వస్తుంది కదా. ఇలాంటివి ఏమవుతాయనంటే పెద్ద ప్రాబ్లంలో నుంచి చాలా చిన్న ప్రాబ్లం కన్వర్ట్ చేస్తాడు శని. ఆయన లక్షణమే ఏమిటి అనంటే గుండెల్లోకి దిగేవి గీరుకుంటూ వెళ్ళేటట్టు చేస్తాడు. మనకున్న కర్మఫలాలన్నింటినీ కూడా ప్రాపర్గా సర్ది చెప్పి మనకు మంచి రిజల్ట్స్ ఇచ్చేటువంటి వాడు శని. కాబట్టి ఇట్లాంటివి చాలా ఉన్నాయి. ఇంకా దానాలు చేసేటువంటి క్రమంలో కానీ, అన్నదానాలు కానీ, బ్లైండ్ అండ్ ఆర్ఫన్స్ని కొంచెం చూసుకోవడం కానీ, మళ్ళీ ప్రాపగండా అవద్దు. అన్నదానం చేయాలి, అనాథ పిల్లలకు చేయాలంటే వెళ్ళి చేసి వాళ్ళు ఏదో కేజ్లో ఉన్నటువంటి జూలో ఉన్నటువంటి జంతువుల్లా భావించి వాటి వీడియోస్ తీసి చాలామంది మళ్ళీ దాన్ని సోషల్ మీడియాలో పెట్టడం కూడా చేస్తూ ఉంటారు. నువ్వు దానం చేయాలంటే అసలు ఎవరు చేస్తున్నారో కూడా అనవసరం, నువ్వు పోయి దానం చేయి. నీ పేరు కూడా చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళకి నువ్వు చేసిన హెల్ప్ కూడా బయటికి చెప్పాల్సిన అవసరం లేదు. నేను చాలా వీడియోస్ కొన్ని తీసానండి, చూసిన తర్వాత నాకే అనిపించింది ఈ వీడియో మొత్తం నేను తీసుకెళ్ళి బయట పెట్టడం అవసరమా, నేను హెల్ప్ చేశా సరిపోతుంది కదా, బయటికి చెప్తే నలుగురు హెల్ప్ చేయకపోగా కలికాలం ఇది, వీడు కనుక హెల్ప్ చేశాడులే వాళ్ళందరినీ కూడా వీడు ఒక ఇది చేస్తున్నాడు అని చెప్పి నెగిటివ్ గా చేస్తారు. సో మనం ఏం చేయాలో అది చేసి సైలెంట్ గా ఉండాలి. చెప్పా కదా ఇంతకు ముందే, కొండరాళ్ళన్నీ డొల్లుతూ ఉన్నప్పుడు మనం పరిగెత్తకూడదు, ఎక్కడైనా సేఫ్ సైడ్ చూసుకొని ఆగుండాలి. అవన్నీ వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళిపోవాలి. గతంలో కూడా మనకున్న వీడియోస్లో ఇదే చెప్పాం. శని ప్రభావంలో ఉన్నప్పుడు, శని బాలేనప్పుడు, షష్టగ్రహ కూటమి లాంటివి జరిగినప్పుడు ఇలాంటివి. అయితే మే 15 తర్వాత నుంచి ఈ మేషరాశి మీనరాశి వాళ్ళ ఇళ్లలో ఏవైనా సరే ల్యాండ్ సేల్స్ కానీ, ఏవైనా అప్పులు తీరడం కానీ, ఫంక్షన్స్ జరగడం కానీ బాగా జరుగుతాయి. మీన కుంభరాశి వారికి సంబంధించి ఉద్యోగాలు, ప్రమోషన్స్ అంటే ప్రెషర్తో కూడినటువంటివి అన్నీ ఉన్నప్పటికీ కొంచెం వారి సొంతంగా, ఉదాహరణకు ప్రతి ఒక్కళ్ళ జాతకంలో శని ఏ స్టేజ్లో ఏ ప్లేస్లో ఉన్నాడు అని చూస్తారు. ఆ శని గనక లగ్నం నుంచి మంచి కోణ కేంద్ర స్థానాల్లో ఉండి అది స్వక్షేత్రంలో ఉన్నాడు అనుకోండి, దాన్ని శశి మహాయోగము అని అంటారు.
శశమహాయోగం అని అంటే మన సొంత ఇంట్లో మనం ఉండి వర్క్ ఫ్రమ్ హోమ్ మంచి ఏసీ ఉంటే ఎలా ఉంటుంది అలా. దాంతోపాటు చంద్రుడు అలాగే గురువు కలిసి ఉంటే దాన్ని గజకేసరి యోగం అంటారు. ఫారిన్ కంట్రీస్కి వెళ్ళడము, అసలు మామూలుగానే ఇప్పుడు ఫారిన్ కంట్రీస్కి వెళ్ళడం అనేది జరగట్లేదు. ఆన్ సైట్ ఉద్యోగం చేసేటువంటి వాళ్ళ పరిస్థితి కూడా బాగాలేదు. అలాంటి వారికి మంచి ప్యాకేజ్ తోని ఆన్ సైట్ కి కొన్ని నెలల పాటు పంపించడము, ఇలాంటివన్నీ కూడా ఈ కుంభరాశి మకర రాశి వారికి అధికంగా జరిగే అవకాశం ఉంది. కాకపోతే ఫ్యామిలీని వదిలిపెట్టాల్సి ఉంటుంది. అప్పుడే పాప పుట్టో లేక బాబు పుట్టో వాళ్ళని వదిలిపెట్టి అవుట్ ఆఫ్ కంట్రీస్కి వెళ్ళాల్సి ఉంటుంది. లేదు వీళ్ళని వదిలిపెట్టి వాళ్ళకు 3-4 months ఎక్కడ ఉండాల్సి, వీళ్ళు మాత్రం ఉద్యోగం కోసం ఒక చోట స్ట్రక్ అయిపోయి ఉండాల్సి, ఇలాంటి పరిస్థితులు ఉంటాయి. ఒకటి కావాలంటే ఒకటి ప్రొఫెషనల్ లైఫ్ బాగుంటే పర్సనల్ లైఫ్ ఎఫెక్ట్ ఇస్తుంది, పర్సనల్ లైఫ్ బాగుంటే ప్రొఫెషనల్ లైఫ్ ఎఫెక్ట్ ఇస్తుంది. ఏదన్నా ఒకటి చూస్ చేసుకొని ఉండాలి. రెండింటిని మేనేజ్ చేసుకోవడం అనేది ఇలాంటి ఏలినాటి శని ప్రభావంలో అసంభవం. రైట్. సో మరి అందరికీ కామన్గా కూడా శని ప్రభావం నుంచి తప్పించుకోవాలంటే మూగ జీవులకి జీవరాశులకి మీ వంతు సహాయం చేయండి, ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నదానం చేయండి అని చెప్పారు కదా. ఇంకొకటి ఏంటంటే మీ ఇళ్లలో పిల్లల పుట్టినరోజులు ఉన్నప్పుడల్లా ఏ రోడ్డు పక్కన బాగా ఎండ ఉందని చూసినా సరే తీసుకెళ్ళి ఏదైనా మొక్క నాటించండి. ఎక్కడైనా సరే కొంతమంది అక్కడ నిల్చుంటారు నీడకి, రేపటి నాడు ఒక 5-10 సంవత్సరాల తర్వాతకి ఈ చెట్టు బాగా పెరిగి మంచి నీడనిస్తుంది అంటే అలాంటి చోట పిల్లలతోని ఒక చెట్టు నాటించండి. మన జనాభా హైదరాబాద్లోని 1 కోటి మంది అండి. ఇంట్లో 4 పుట్టినరోజు సంవత్సరంలో వస్తాయిగా. ఆన్ యావరేజ్గా 365 చెట్లు గనక 365 రోజులు నాటినా మనకి ఎంతో ఆక్సిజన్ వస్తుంది. ఎంతో డిజాస్టర్స్ జరిగినా సరే ఎంతో మంది నీడలో ఉంటారు. ఎవడో కానీ పుణ్యాత్ముడు ఈ చెట్టు పెట్టినవాడు వాడి కుటుంబం చల్లగుండా అనుకుంటారా లేదా? ఆ ప్రభావం ఎంత బాగా ఉంటుంది. సో ఇలాంటివి కూడా చేస్తే మంచిది. చాలా సంతోషం గురుగారు, మంచి వివరాలు తెలియజేశారు. ధన్యవాదాలు.